ముచ్చట్లకి స్వాగతం. పిల్లలు, ఒక జింక పిల్ల ఆపద వచ్చినప్పుడు తన తెలివితేటలతో ఎలా బయటపడిందో ఈ కథలో చూద్దాం. అనగనగనగా ఒక అడవిలో కొన్ని జింకలుండేవి. ఆ జింకలన్నీ కలిసిమెలిసి ఆనందంగా ఆడుకుంటూ తింటూ ఉండేవి. ఆ జింకల్లోనే ఒక తల్లి జింక, ఒక పిల్ల జింక కూడా ఉన్నాయి. తల్లి జింక ఇలా చూడమ్మా, ఈ అడవిలో అనేక క్రూర జంతువులు ఉంటాయి. నువ్వు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా తెలివితేటలతో వ్యవహరించి తప్పించుకోవాలి. పిల్ల జింకకి చెప్తూ ఉండేది. ఒకరోజు పిల్ల జింక అడవిలో తప్పిపోయింది. ఇంతలో పొదలో దాగి ఉన్న నక్క బయటికి వచ్చి అబ్బా, ఈ రోజుకి నాకు ఆహారం దొరికినట్టే. అనేసరికి జింక పిల్ల భయపడిపోయింది. నేనేంటి భయపడ్డావు? అమ్మ చెప్పనే చెప్పింది కదా నాకు, ఇలాంటి ఆపదలు ఎదురైనప్పుడు ఆలోచించాలని. అని అమ్మ మాటలు గుర్తు చేసుకుంది. అప్పుడు ఆలోచించి నక్కతో నక్క బావా, నీ మంచి గురించే చెప్తున్నాను. నేను వస్తున్న దారిలో నాకు ఒక విషపు ముళ్ళు గుచ్చుకుంది కాలికి. నువ్వు నన్ను ఆహారంగా తీసుకుని తింటే కనుక నాలో ఉన్న విషయం నీకు కూడా ఎక్కి నీకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జింక పిల్ల అనేసరికి నక్క కొంచెం భయం పడింది. అయినా నమ్మకుండా ఏది, నీ కాలు చూపించు. అంది. ఇక్కడ అంత వెలుగ్గా లేదు, కొంచెం ముందుకు వెళితే అక్కడ బాగా వెలుగుంటుంది, అక్కడికి వెళదాం అని జింక పిల్ల చెప్పింది. ఒక నది ఒడ్డు దగ్గరికి వచ్చేసరికి జింక పిల్ల ఇలా అంది. నక్క బావా, ఈ నది దగ్గర నించో, ఇక్కడ వెలుగు బాగా వస్తోంది, ఇక్కడ నేను నీకు నా ముళ్ళు చూపిస్తాను అని జింక పిల్ల అనేసరికి నక్క ఏది, తొందరగా చూపించు. అని కాలు ఎత్తి చూడబోయేసరికి నన్ను తినాలనుకున్నావు కదూ, కాచుకో అంటూ మొహం మీద పెడేలమని ఒక తను తనింది కాలితో. నక్క నది ఒడ్డున నిలబడడం వలన నీళ్లలోకి పడిపోయింది. అమ్మో, మళ్ళీ నక్క పైకి వచ్చేలోగా నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి, పరుగు పరుగున అని పరిగెత్తుకుని వెళ్లి వాళ్ళ అమ్మ దగ్గరికి చేరింది. అమ్మా, నేను ఇవాళ ఎంత ఆపద నుండి బయటపడ్డానో తెలుసా అని వాళ్ళ అమ్మకి జరిగిందంతా చెప్పింది. బావుంది జింక పిల్ల, మంచిగా తప్పించుకుని వచ్చావు. కానీ ఇక మీదట ఎప్పుడూ ఒంటరిగా వెళ్ళి తప్పిపోకు అని కౌగిలించుకుంది. చూసాం కదా పిల్లలు, మనం కూడా మనకి ఎప్పుడైనా ఎలాంటి ప్రమాదమైనా ఎదురైనప్పుడు మనం మన బుద్ధి బలంతో ఆ ప్రమాదం నుంచి బయట